ఒకప్పుడు శివుడిని పూజించే వాళ్ళు, విష్ణువుని పూజించే వాళ్ళు ద్వేషాన్ని పెంచుకుని ఒకరికొకరు పడేది కదనమాట. అంటే శివుని పూజించే వాళ్ళని నయనార్లని, విష్ణువుని పూజించే వాళ్ళని ఆళ్వార్లని, ఇది రాజుల పరిపాలన ఉండేది. ఇద్దరికి అస్సలు పడేది కదనమాట. ఇద్దరు సెపరేట్ మతాలుగా ఉండేవి. కానీ విదేశస్తులు ఎప్పుడైతే వచ్చారో వీరిద్దరూ కూడా ఒకటై విదేశీ మతాలను వాళ్ళు వ్యతిరేకించడం మొదలుపెట్టారన్నమాట. అంటే ఒకప్పుడు ఏదైతే వాళ్ళకి విద్వేషమైందో తర్వాత యుగాల్లో అది కరెక్ట్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ మతం కన్నా దేశం గొప్పది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మత విద్వేషం అనేటువంటిది కొంతమంది రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్ర తప్పితే వేరే కారణం ఏమీ కాదనమాట. అంటే మతం కన్నా దేశం గొప్పది అనమాట. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నమాట. అంటే నువ్వు మత విద్వేషం పెంచుకుంటున్నావా, మత ఉన్మాదం పెంచుకుంటున్నావా చూసుకోవాలంటే నీవు నీ మతాన్ని ఉద్ధరించుకోవాలంటే నీకు కావాల్సిన మత ఉద్ధరణ. అంటే అందరినీ కూడా బయట వాళ్ళు కూడా నీ మతంలోకి ఆస్వాదించడం, లాగుకోవడం అనేటువంటిది చూసుకోవాలి తప్పితే వేరే మతాన్ని ద్వేషించడం, వాళ్ళు ఏమీ చేయకపోయినా సరే ఏదో చేస్తున్నట్టు కొన్ని వీడియోలు చిత్రీకరించడం, మతాల మధ్య విద్వేషాలని సృష్టించడం చూసుకోవాలి. నిజంగా వాస్తవంలో ఉండాలన్నమాట. వాటిలో ఏం జరుగుతుంది, అసలు ఎవరు చేస్తున్నారు దీని వెనకాల, అసలు ఇప్పుడే ఎందుకు ఈ గొడవలు ఎందుకు వస్తుంది, ఇది వరకు ఎందుకు జరగలేదు, ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నమాట. అంటే మత విద్వేషం కన్నా కూడా మత ఉద్ధరణ ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలి. అంటే మతం వేరే మతాల్లోకి వెళ్ళడానికి కారణం చాలా మంది కుటుంబంలో ఉండేటువంటి స్త్రీలు కారణం అవుతారు. అదేవిధంగా కొంతమందికి ఉండేటువంటి సమస్యలు కారణం అవుతాయి. అదేవిధంగా వెనకబడిన ప్రాంతాల వాళ్ళు మాత్రమే బలవంతపు మత మార్పిడిలకు లోనవుతారు. కానీ నిన్ను ఎవరు మార్చలేరు కదా. కానీ ఇవి ఎక్కడి నుంచి ప్రాబ్లం అవుతుందో వస్తుందో చూసుకోవాలంటే దీనిలో రాజకీయాలని ఎలా చేయకూడదు. మతం మతంలాగా ఉండాలి, దేవుడు దేవుడిలాగా ఉండాలి. అటువంటిప్పుడే మన దేశము అభివృద్ధి చెందుతుందన్నమాట.